ఇది భౌతిక జగత్తు. ఇలా మనం రెండు జగత్తులు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఆధ్యాత్మిక జగత్తులో అన్నిటికన్నా పైన ఉండేటువంటి లోకం ఏంటి? ఎన్నో ఈ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తుల్ని రెండిటిని వేరు చేస్తూ ఒక నది ఉంది. ఈ నది పేరు విరజ. విరజ అని చెప్పి ఒక నది ఉంది. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా స్పష్టంగా? అక్షరాలు ఇంకా పెద్దవి పెంచాలా? ఇస్ ఇట్ ఓకే? కనిపిస్తుంది కదా? చిన్మయ మాతాజీ కనిపిస్తుందా అక్షరాలు? ఓకే. అయితే ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులు రెండింటిని వేరు చేస్తూ ఒక నది ఉంది. ఆ నది పేరు విరజా నది. ఆ నదికి ఇటు వైపు ఉండే జగత్తు భౌతిక జగత్తు, ఆ నదికి అవతల ఉండే జగత్తు ఆధ్యాత్మిక జగత్తు. ఈ ఆధ్యాత్మిక జగత్తులో కొన్ని వేలాది వేల కోట్లాది కోట్ల వైకుంఠాలనే ఉన్నాయి. ఇవన్నీ వైకుంఠాలు. ఎన్నున్నాయి? కొన్ని కోటాను కోట్ల వైకుంఠాలు ఉన్నాయి. అలా అన్నిటికన్నా పైన ఉండేటువంటి వైకుంఠం పేరే, ఉన్నతమైనటువంటి వైకుంఠం పేరే గోలోకం అంటారు. ఈ గోలోకంలో శ్రీకృష్ణ భగవానుడు నిత్యం విరాజమానమై ఉంటారు. ఆయన రూపం ఏంటి? 2 చేతులు, 2 కాళ్ళు, పిల్లను గ్రోవుని పెట్టుకొని ఒక మనుష్య ఆకారం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్. అంటే ఒరిజినల్ గా మనుష్య ఆకారం అనేది ఎవరికుంది? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి. మరి ఈ వైకుంఠాల్లో ఎవరుంటారు? వైకుంఠాల్లో నారాయణుడు ఉంటాడు. ఒక్కొక్క వైకుంఠంలో ఒక్కొక్క